నా పేరు పిడి రాంబాబు, ఎక్స్ఎంపీటీసీ ముంజేరండి. మరి ఐటీ పార్కులు కానీ ఏయో కంపెనీ కానీ చెప్పేసి వేల ఎకరాలు మళ్ళీ సేకరిస్తానని చూస్తున్నారు. ఇది వరకే మేము ఇక్కడ ఎయిర్పోర్టు కొన్ని భూములు ఇచ్చాను, మిగిలి అంతా లేవు. మా మేజర్ పంచాయతీలో 5,000 జనాభా ఉన్నారు. ఈ 1000 ఎకరాలు ఉంది. 1000 ఎకరాలు మేము పంచుకుంటే 50 సెంట్లే వస్తుంది. ఈ 50 సెంట్లు ఇస్తే మాకు ఉపాధి కోల్పోతుంది కాబట్టి మా పిల్ల తల్లి ఇబ్బందులు పడతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సెంటు భూమి కూడా మేము ఇవ్వం కూడన్నా. మరి ప్రభుత్వం వారు ఆలోచించి ఈ తక్కువ భూమిలో మాకు దక్కిస్తారని మరి మీడియా ద్వారా చేసుకుంటాను. మీరు చెప్పండి, ఏ విధంగా చూడాలి అంటే ఈరోజు మీకు ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఒకవేళ ఏదైనా కంపెనీలు వస్తే మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు పాలపల్లి లక్ష్మణరావు, ముంజే గ్రామం, భోపాపురం మండలం, విజయనగరం జిల్లా. గతంలో 2013లో కూడా ఎయిర్పోర్ట్ మా ప్లాన్ 1 ప్లాన్ 2 అని మాకు రావడం జరిగింది. దాన్ని కొందరు దీనివల్ల మళ్ళీ ప్లాన్ 1కి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మా పంచాయతీ రెవెన్యూ 3,000 ఎకరాల చిల్లరే. అయితే మేము గతంలో 2001 నుంచి అవసరాల నిమిత్తం ఒక ప్రైవేట్ సంస్థకు ఒక 600 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆర్కే లేఅవుట్కి కానీ, స్వాతి లేఅవుట్కి కానీ, ఒక శ్రీమిత్రకు కానీ ఒక 600 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఉన్నది 1200 ఎకరాలు. అది డెంకార ఛానల్ నుంచి మాకు సర్ప్లస్ వాటర్ వస్తుంది. అలాగే విజయనగరం టౌన్ నుంచి కూడా మా చెరువు నిండిన తర్వాత సముద్రంకి వెళ్ళడం జరుగుతుంది. అదే మాకు జీవనాధారం. దానిపై మేము పొలాలు పండించుకొని చేమ పొట్టులో చేయి పెడితే చేమ కొరిస్తుంది, పాము పొట్టులో పెడితే పాము కొరిస్తుంది. కానీ రైతే ఇక్కడ అందరికీ అనుసు. రైతుకి అదే ఉన్నాయి. ఇంకా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళ భూములు ఉన్నాయి, తీసుకోవచ్చు కదా. లేఅవుట్లు ఉన్నాయి, లేఅవుట్ కూడా తీసుకోవచ్చు. 10 సంవత్సరాలు బట్టి లేఅవుట్లు వేయడమే తప్ప ఎక్కడా ఒక ఇల్లు కట్టలేదు మన భోపాపురం మండలంలో. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు రైతుగా పుట్టడమే మా దౌర్భాగ్యం. మా తాత ఎప్పుడో తెలియదు, మా తాత మా ముత్తాతకి ఇచ్చాడు, ముత్తాత మా తాతకి ఇచ్చాడు, మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. నేను మా పిల్లలు కూడా మరి రేట్లేదు. మిమ్మల్ని రోడ్డును పడేశారు. ఇదే కొనసాగితే మా రైతు జీవిత మనుగడ బ్రతికే హక్కు కూడా కోల్పోతాం. జీవించే హక్కు కూడా రైతుకి ఉండదు. ఈరోజు అమరావతిలో తీసుకుంటే ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ సమీకరణ చేస్తారు. బిల్డింగు లేదు, ఎక్కడా లేదు. ఆ రైతు రోజుకి ధర్నాలే, రోజుకి పేపర్లు చూడడమే. అంటే రైతుగా పుట్టడం ఎంత దౌర్భాగ్యమనే మేము ఎప్పుడు కూడా అనుకోలేదు సార్. మీరు చెప్పండి, ఏ విధంగా తీసుకుని ఇదందరికీ కూడా నాయకత్వం వహిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. అందరినీ కూడా మీరు ఎక్కడెక్కడో బయట ఉండి ఈరోజు గ్రామాల్లోకి వచ్చారు, ఈ విషయం తెలియగానే దీని అంతా ఎలా చూడాలి ఏంటి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? నా పేరు పిడుగు బంగారాజు అండి. నేను ముంజేరు వాసిని. రీత్యా వ్యాపార రీత్యా బయట ఉన్నా సరే గ్రామంలోనే ఇచ్చేసేది భూములు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే కంపెనీలు ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావడంతోనే ఈ కార్పొరేట్ శక్తులకి ఆలోచన వచ్చిందా? ఇంతవరకు ఈ భూమి తీసుకుంటామని ఎవరు అడగలేదే. ఎయిర్పోర్ట్ రాకమునుపు అడగలేదు. కంపెనీ అప్పుడు పెట్టవచ్చు కదా. ఇక్కడ కంపెనీలు ఏదైతే రుషికొండలో ఉన్నాయో ఆ రుషికొండ కంపెనీలు కొండల మీద మానేసి అప్పుడు ఇక్కడ అడగొచ్చు కదా. ఇప్పుడు రేటు ఏదైతే ఎయిర్పోర్ట్ వచ్చిందో డెవలప్మెంట్ అనేది రేపు పెరిగితే మాకు కష్టం వచ్చినప్పుడు మేము అమ్మితే అమ్మొచ్చా, అది వేరే విషయం. కానీ ప్రభుత్వం లాక్కుంటుందని అంటే మేము మా జీవితం, మా జీవనం భూమితో పండించి మా నాన్నలు మమ్మల్ని పెంచారు కాబట్టి ఈ భూమి అనేది మా జీవనం, మా జీవితం. భూమి లేనప్పుడు జీవితం లేదు. జీవించే హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చింది కాబట్టి జీవించే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మా భూమి మేము ఇవ్వం, మా హక్కు అది. కంపెనీ మేము ఇక్కడ సెంటు భూమి కూడా ఇవ్వమండి. దయించి గవర్నమెంట్ ఆలోచించే పునరాలోచన చేసి ఈ భూమి ఇక్కడ ఉన్న ఏదైతే మ్యాప్లు ఉన్నాయో మ్యాప్లన్నీ తీయవలసిందిగా మేము చాలా రిక్వెస్ట్గా గవర్నమెంట్ని కోరుతున్నాం. ఇది ఇలా కొనసాగి మా భూములు తీసుకోవడానికైనా గట్టిగా ప్రయత్నించేది మా ఉద్యమం తీవ్రతరం అవుతుంది. ఇది ఒక హెచ్చరిక కూడా మా గ్రామం నుంచి మేము ఇస్తున్నాం. మీరు చెప్పండి, మీ గ్రామానికి సంబంధించిన నాయకుడికి ఏం చెప్పాలనుకున్నారు ఏంటి, ఏ విధంగా వీళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించబోతున్నారు? సార్ నమస్తే అండి. నేనైతే ఈ గ్రామంలో సర్పంచ్గా ఉన్నాను. నా పేరు నోకరాజు. మరి ఈ ముంజేరు గ్రామంలో ఏదైనా సరే ఇప్పుడున్న ఐటీ పార్కులకు సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఇది బయట ఇచ్చేశారో మరి ఇది అందరికీ గ్రామంలో వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉన్న పంట పొలాలు అండి. ఇంచుమించు సంవత్సరానికి 2-3-4 పంటలు కూడా మేము పండించే విధంగా కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ గవర్నమెంట్ అనేది ఈ భూములు లాక్కొని మరి రైతుల నుంచి పోని ఇబ్బందులు పెట్టి ఇచ్చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ భూమి అనేది ఇవ్వడం జరగదు. అవసరమైతే మా ప్రాణాలను అర్పిస్తాం తప్పించి ఒక చెంటు భూమి కాదు, ఇప్పుడు మట్టి కూడా ఇమ్మని చెప్పేసి ఈ మీడియా ద్వారా, ఈ సభాముఖం ద్వారా మరి ఇక్కడ ఉన్న ఈరోజు కూడా ఈ ప్రజలందరం కూడా అదే దీని మీద తీర్మానం చేసుకుని ఈ గ్రామంలో ఈరోజు ఈ మీడియా ద్వారా కూడా మీరు ప్రభుత్వానికి చెప్తారని చెప్పేసి
ఆశిస్తాను అండి. మీరు చెప్పండి, ఒక మాజీ సైనికుడిగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి ఈరోజు ఈ ప్రజలకి ఇక్కడ ఉండడం అంటే చూస్తూ ఉంటే ఒక అమాయకమైనటువంటి రైతులు మొఖాల్లో కనిపిస్తూ ఉన్నది అమాయకత్వం. వీళ్ళందరికీ కూడా ఏం చెప్పాలనుకోండి, ఏ విధంగా ముందుకు వెళ్తారు? సార్, ఇక్కడ జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలకి ప్రభుత్వాలు పరిమితం అవుతున్నాయి తప్పించి అక్కడ జవాన్కి ప్రాణానికి భరోసా లేదు. ఇక్కడ రైతులకు కూడా ఎటువంటి మానసిక ధైర్యాన్ని ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే రైతు అంటే చులకనైపోయాడు అనమాట. ఆల్రెడీ రైతులకి పిల్లల్ని ఇవ్వట్లేదు. ఈ భూమి లేనప్పుడు ఇంకా పిల్లల్ని కాదు కదా ఏమీ ఉండదు మాకు. నేను ఒక సైనికుడిగాను ఉన్నాను, ఇప్పుడు ఒక రైతుగాను ఉన్నాను. కానీ మాకు ఎటువంటి మానసికంగా నిద్రపోయే పరిస్థితి కూడా లేదు ఈ నెల 15 రోజుల కానించి. ఎంత బాధాకరమైన విషయం అంటే మా గోడుని విన్న వాళ్ళు ఎవరూ లేరు. ఎప్పుడు మేము మట్టిని మాత్రం నమ్ముకున్నాం, ఆ మట్టిలోనే కలిసిపోతాం తప్పించి గుప్పుడు మట్టి కూడా ఇవ్వం. మా సమాధులపైనే ఈ పునాదులు వేయాలేమో తప్పించి మేము మాత్రం గుప్పుడు మట్టి కూడా ఇవ్వం. మీ ద్వారా, మీ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటారని కోరుకుంటున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఇంకా చెప్పండి, ఏం చెప్పాలనుకుంటారు ఏంటి? అది నా పేరు బాడి జగదీష్ అండి. ముంజేరు విలేజ్, భోగపురం మండలం, విజయనగరం జిల్లా. అయితే ఇదే గ్రామం నుంచి నేను అడ్వకేట్గా ఉండడం జరుగుతుంది. అయితే 2013 భూ సేకరణ పరిహారం, భూమి సేకరణలో పారదర్శకత 2013 అనే ఒక చట్టం ఉంది. అయితే ఈ చట్టం గురించి ప్రజలందరికీ మీకు తెలియదు అనుకుంటుందేమో గవర్నమెంట్, ప్రజలందరికీ తెలుసు. యాక్చువల్గా ఏంటంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఎక్కడైనా సరే ప్రభుత్వ అవసరాలు కావాలంటే 80% ల్యాండ్ ఓనర్స్ తాలూ కన్సెంట్ కావాలి. కానీ ఇక్కడ ఒక్కరు కూడా ఇవ్వడం లేదు కదా. మరి ఎందుకు ఈ ప్రయత్నం ఏంటనేది ప్రభుత్వాలే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2015-16 టైంలో ఇక్కడ హుదూద్ తుఫాన్ టైంలో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ గ్రామాలన్నీ పరిశీలించిన తర్వాత ఇక్కడ చాలా వ్యవసాయం ఉంది, కొబ్బరి తోటలు ఉన్నాయి, వరి చేను ఉంది, ఇవన్నీ నష్టం జరుగుతున్నాయి, ఈ గ్రామాలను నేను కాపాడుతాను, దత్తత తీసుకుంటానని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇదే ముంజేరులో రచ్చబండ సాక్షిగాను. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ వ్యవసాయ భూములన్నీ మరి ఏమనుకుంటున్నారు, ఐటీ పరిశ్రమలు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? అతనికి ఒక బ్యాడ్ రిమార్క్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి, మేము ఓటేసి గెలిపించిన వ్యక్తే, కాదనడం లేదు. వ్యవసాయం అంటే దండుగని ఎప్పుడు అన్నారంట, నిజమో అబద్ధమో తెలియదు. కానీ ఇప్పుడు అది నిజం చేసే పరిస్థితి కనబడుతుంది. అది చాలా తప్పండి. అది ఎందుకంటే మీకు ఎటు వచ్చినా సరే రైతులే కనబడుతున్నారు, కానీ బడా బాబులు మీరు కాపాడుతున్నారు. పక్కనే సన్రైజ్ విలేజ్ ఉంది, రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. సుమారుగా 600 ఎకరాల పైచిలుకే ఉంది. ఒక సెంటు భూమిని మీరు అక్కడ తీసుకోగలరా? తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళందరూ మీకు తొత్తులు కాబట్టి, ఇక్కడ రైతులు అమాయకులు కాబట్టి వీళ్ళు మోసం చేసి మీరు భూమి సేకరణ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇది జరగదు. ఎందుకంటే చట్టంలో అది లేదు. 80% కన్సెంట్ ల్యాండ్ ఓనర్స్ ఇవ్వాలి. ఒకరు కూడా ఇవ్వడం లేదు కదా. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారు? అది జరగని పని. కాకపోతే మీరు ఒక గందరగోళం సృష్టిస్తున్నారు. ఇది రాజకీయ లబ్ధి కోసమా లేకపోతే బడా బాబులకి ఉపయోగమో తెలియదు, కానీ అనవసరమైనటువంటి గందరగోళం సృష్టిస్తున్నారు. ఇదైతే మాత్రం చెల్లదు. ఇది రైతులకు అందరికీ తెలుసు. ఇక్కడ చదువుకున్న యూత్ చాలామంది ఉన్నారు. అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి వచ్చిన వాళ్ళు. మీ మాటలు నమ్మే పరిస్థితి అయితే లేదు. కాబట్టి గవర్నమెంట్కి విన్నవించుకున్న విషయం ఏంటంటే ఇలాంటి చిల్లర తాలూకు పనులు మాత్రం తగ్గించండి. ఎక్కడైనా సరే మీరు ఎక్కడో రాజకీయాలు చేసుకోండి, లేకపోతే అపోజిషన్ పార్టీల మీద విమర్శలు చేసుకోండి, అంతేగాని రైతులు పొట్ట కొట్టేటువంటి పరిస్థితులు అయితే మనం తీసుకురావద్దు. ఎందుకంటే నమ్మే పరిస్థితుల్లోనే ప్రజలైతే లేరు. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు రైతు వీళ్ళు ఏదో చెప్తున్నారు కట్టుకథలు, ఏంటి పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి. ఒక రైతు 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఈరోజు పాలు, ఆవులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? రైతు ఇస్తున్నాడు. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఈ కంపెనీలు దేని మీద ఆధారపడ్డాయి? వ్యవసాయం మీద ఆధారపడ్డాయి. ఫ్రూట్స్, జ్యూసులు తయారు చేస్తున్న కంపెనీలు దేని మీద ఆధారపడ్డాయి? వ్యవసాయం మీద ఆధారపడ్డాయి. మనం కట్టుకునే బట్టలు దేని నుంచి అండి? పత్తి ఎవడు పండిస్తాడండి? రైతు పండిస్తాడు. మరి ఆ రైతు లేకపోతే వీళ్ళేం అభివృద్ధి చేస్తారు, వీళ్ళేం ఉద్యోగాలు ఇస్తారు? ఇదంతా అంబక్కిది, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మీరు ఇంకేదో స్వలాభం గురించి మీరు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇవన్నీ పప్పులు ఉడకవు. జనాలు అందరూ కూడా విసిగి వేసారు ఉన్నారు. అందులోని కూడా చట్టాల గురించి అందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే ఇలాంటి ప్రయత్నాలని ప్రభుత్వాలు విరమించుకుంటే చాలా మంచిది. లేదంటే రేపు పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకొక ఎలక్షన్లు ఉన్నాయి, గట్టిగా సమాధానం చెప్తారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. తొందరగా ఆల్రెడీ చర్చలోకి వెళ్ళింది, ఏం చేద్దాం ఆలోచనలో ఉన్నారు, కానీ ఇంకో ఆలోచన అయితే లేదు. వెంటనే ఈరోజు రేపు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, రైతుల భూమి జోలికి మేము రాము అని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఇంకా మీరు ఆలోచిస్తే కనుక ఉధృతం ఇంకా అవుతుంది ఉద్యమం. ఇది ఈరోజు గ్రామస్థాయి కాదు, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాబోయే రోజుల్లో అమరావతిలో కూడా వస్తాము, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాన్ని మరోసారి వినిపించుకుంటున్నాం, మా భూమి మా భూమి మా భూమి. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ రైతులంతా కూడా మా భూమి మా హక్కు అంటూ కూడా నినాదాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇదే ముంజేరు గ్రామాన్ని హుదూద్ టైంలో
ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజే వచ్చి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పినటువంటి మాటలు కూడా మరొకసారి గుర్తు చేస్తున్నారు. అలాంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ఇటువంటి గ్రామాన్నే ఈరోజు కార్పొరేట్ శక్తులకి కట్టబెడతామంటే ఎలా అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు, ఒక పెద్ద బ్యానర్ కూడా బ్యాక్ సైడ్ పెట్టి ఇదంతా కూడా ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు, ముంజేరు ప్రభుత్వ భూసేకరణ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ రైతుల నిరసన కార్యక్రమం అంటూ చాలా పెద్ద బ్యానర్ కట్టి చూస్తే పైన ఆ రంగులు కూడా చూపించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ రంగులో వ్యవసాయం లేకపోతే ఎలా ఉంటుంది, వ్యవసాయం ఉండేటప్పుడు ఎలా ఉంటుందంటూ కూడా మొత్తంగా చూస్తే బ్యానర్లు కూడా ఆ విధంగా వివరిస్తూ ఇక్కడ రైతులు కూడా ఒక నిరసన ఇక్కడ తెలియజేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఏ కార్పొరేట్ శక్తులు ఒకరికి తెలియకుండా ఒకరు ఏదైనా సంతకాలు చేసుకుంటారేమన్న ఆలోచనతో ముందుగానే రైతులందరినీ కూడా మోటివేట్ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి కంపెనీలు ఏమైనా సరే పెట్టాలన్నా లేదంటే ఇటువంటి ఏదైనా భూసేకరణ జరగాలన్నా సరే ఖచ్చితంగా 70 నుంచి 80% వరకు ఆమోదం అయితే ఖచ్చితంగా రైతుల ఆమోదం అయితే పొందాలి. అలాంటిది ఇటువంటి ఆమోదం పొందకుండా ఒక్కరి చేత కూడా సంతకాలు పెట్టించుకోకుండా ఏ విధంగా ఇక్కడికి వస్తారంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎందుకు ఇటువంటి ఆలోచన రాలేదు, గతంలో ఎన్నో ఐటీ కంపెనీలు అయితే వచ్చాయి, అప్పుడు ఎందుకు ఇక్కడ ఆలోచన రాలేదంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాతే ఇటువంటి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ సంబంధించినటువంటి చుట్టుపక్కల చూసుకుంటే ఎన్నో కార్పొరేట్ శక్తులు అయితే మాత్రం ఉన్నాయి. అక్కడి నుంచి అయితే 1 సెంటు భూమి కూడా తీసుకోలేనటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు కేవలంగా రైతుల యొక్క అమాయకత్వాన్ని చూసే ఈరోజు రైతుల వద్దగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు కూడా ప్రభుత్వాలపైన విరుచుకుపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. లేని ఏళ్ళైతే రానున్న రోజుల్లో ఎన్నికలు అయితే వస్తున్నాయి, మేమేంటో చూపిస్తామంటూ కూడా మరోవైపు ఈరోజు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ముంజేరులో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, ముంజేరు నుంచి విజయనగరం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.